ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. 145 కీర్తనలు మనం చదువుకున్న భాగాన్ని చూస్తే 145:13 చదవండి బిగ్గరగా. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్యము చెప్పండి, ఎవరి రాజ్యం అది? ఎవరి రాజ్యం? శాశ్వత రాజ్యం, మన దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, యేసుక్రీస్తు రాజ్యం, శాశ్వత రాజ్యం అంటే నిత్యము ఉండే రాజ్యం. నిత్యము ఏదో 1 సంవత్సరం లేకపోతే 100 సంవత్సరాలు లేకపోతే 1000 సంవత్సరాలు కాదు, కొన్ని వేల 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 సంవత్సరాలు, తరతరాలు తరతరాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యానికి రాజెవరు అంటే చెప్పండి, ఎవరు రాజు? ఆ రాజ్యానికి రాజెవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఆ రాజ్యానికి రాజు. ఆయన తరతరంలోనే రాజు. ఈ లోకంలో ఒక అధికారం ఉన్నాడు అనుకోండి, ఈ లోకంలో ఒక అధికారం ఉన్నాడు అనుకోండి, ఏమంటాడు చెప్పండి? ఒక రాజు ఉన్నాడు అనుకోండి, నేను చెప్పినట్టు మీరందరూ చేయాలని. ఏమంటాడు చెప్పండి? నేను చెప్పినట్టే మీరందరూ, మీరు ఎంత మట్టుకు ఉండాలా అంత మట్టుగా ఉండాలంటారు. ఈ లోకంలో అధికారులు లేకపోతే మంత్రులు లేకపోతే రాజులు లేకపోతే ఇంకా ప్రధానమంత్రులు అయినా మేమేం చెప్తే అది చేయాలి, మీరు ఎక్కడ ఉండాలి అక్కడనే ఉండండి అంటారు. కానీ ప్రపంచానికి రాజు, భూరాజులకు అధిపతి, మహారాజు ఏమంటున్నాడంటే నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉండాలంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? మిగిలినోళ్ళేమో మీరు ఎక్కడోకి ఉండాలి అంతలోకి ఉండండి. మన రాజు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఎక్కడుంటే మీరు అక్కడనే ఉండండి, నేను ఏ స్థితిలో ఉంటే మీరు కూడా అదే స్థితిలో ఉండండి. అది భూరాజులకి అధిపతి అయిన మన యేసు ప్రభు యొక్క స్థితి. ఈరోజు ఈ రాజు ఎలాంటి వాడు? ఎలాంటి రాజు? అసలు మన రాజు ఎలాంటి వాడు? చూద్దాం కొన్ని విషయాలు. చూద్దామండి, ఎలాంటి వాడు మన రాజు? ఎలాంటి? కీర్తనలు 24:9 చదవండి. ఎలాంటి రాజు ఆయన? కీర్తనలు 24:9 గుమ్మలారా మీ తలను పైకెత్తుకుని, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. మహిమగల రాజు ప్రవేశించినట్లు ఏం చేయాలన్నా? మిమ్మల్ని మీరు. ఏ రాజు చెప్పండి? మహిమగల రాజు. మన రాజు ఎవరంటే మహిమగల రాజు. చెప్పాలి కూడా చెప్పలేదు. మన రాజు ఎటువంటి రాజు చూస్తున్నాం మనం? ఎటువంటి రాజు అంటే మహిమగల రాజు. రెండోది చూద్దామండి. మొదటిగా మన రాజు ఎటువంటి వాడో చూద్దాం. రెండోదిగా ఆ రాజు నీ కొరకు నా కొరకు ఏం చేశాడో చూద్దాం. మొదటిగా మన రాజు ఎటువంటి వాడంటే మహిమగల రాజు. రెండోది కీర్తనలు 48:2 కీర్తనలు 48:2 చదవండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన ఇటువంటి కాదంట మహారాజు. మన రాజు ఎటువంటి వాడు చెప్పండి? మహారాజు. మహారాజు అంటే రాజులకు రాజు, రాజులకు రాజు. ఒకటోదేమో మహిమ రాజు. మన రాజుకి మహిమ ఉంది, ప్రకాశిస్తూ ఉంటాడు, అద్భుత శక్తులు ఉన్నాయి, ఆశ్చర్యకరుడు ఆయన, అద్భుతాలు చేసేవాడు, మహిమ ఉంది ఆయన దగ్గర. రెండోది మహారాజు. రెండోది ఎవరంటే మహారాజు. మూడోది కీర్తనలు 99:4 కీర్తనలు 99:4 యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచినావు. ప్రేమించే రాజు. మూడోదిగా చెప్పండి, మన రాజు ఎవరంటే ప్రేమించే రాజు. ఆయన లాగా ఎవరు కూడా ప్రేమించరా, ఆయన లాగా ఎవరు కూడా ప్రేమించరా, ఎవరు కూడా దగ్గర తీసుకోరా. ఆయన ప్రేమించే రాజుగా ఉన్నాడు. ప్రేమించే రాజు కాబట్టి ఏం చేశారు చెప్పండి? నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కాల్చాడు, తన శరీరాన్ని అర్పించాడు. ఆయన ప్రేమించే రాజుగా ఉంటున్నాడు. చూద్దాం 4వదిగా ఎస్తేరు 6:9 ఎస్తేరు
6వ అధ్యాయం 9వ వచనం. గరుడైన రాజు యొక్క అధిపతులలో చాలు చాలు. మన రాజు ఎటువంటి వాడో చూసుకుంటున్నాము. ఎటువంటి రాజు అంట? గరుడైన రాజు. ఏ రాజు? గరుడైన రాజు. చెప్పండి. ఒకటోది మహిమగల రాజు, రెండోది మహారాజు, మూడోది ప్రేమించే రాజు, నాలుగోది గరుడైన రాజు. గరుడైన 5వ చూడండి. సామెతలు 20వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 20:26. జ్ఞానము గల రాజు. చెప్పండి. ఏ రాజు? మన రాజు జ్ఞానము గల రాజు. జ్ఞానము గల అంటే తెలియగల రాజు. అసలైన జ్ఞానం ఏంటంటే చెప్పండి. అసలైన జ్ఞానం దేవుణ్ణి ఎరగడమే అసలైన జ్ఞానం. దేవుని సన్నిధికి రావడమే అసలైన జ్ఞానం. ఇలాగ జ్ఞానం దేవుని దృష్టిలో ఏంటంటే వెరితనం. ఇలాగ జ్ఞానం దేవుని దృష్టిలో వెరితనంగా ఉంటుంది. అసలైన జ్ఞానం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించడమే, దేవుని యొక్క సన్నిధికి రావడమే. మన రాజు ఎటువంటి రాజు అంటే చెప్పండి. జ్ఞానము కలిగిన అంటే మన రాజు అంత జ్ఞానవంతుడు భూలోకంలో ఎవరు లేరు. భూలోకంలో ఎవరు లేరు. ప్రపంచంలో ఎవరు లేరు. ఒకే ఒకడున్నాడు, మన రాజు. ఆ రాజు జ్ఞానవంతుడు మాత్రమే. ఆ రాజు తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు జ్ఞానవంతుడు. అంటే ఆ రాజు అంతా యేసుక్రీస్తు అంత జ్ఞానం లేదు, దేవుడు అంత జ్ఞానం లేదు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? బైబిల్లో సొలొమోను రాజు. సొలొమోను కంటే ముందు కానీ సొలొమోను తర్వాత కానీ అంతకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు. సొలొమోను రాజు జ్ఞానవంతుడు. సొలొమోను రాజుని అడిగాడంట దేవుడు. అడిగాడంట, ఏం కావాలి? ఆస్తి కావాలా? ఐశ్వర్యం కావాలా? లేకపోతే ఈ పట్టణాలు కావాలని అడిగితే ఏం కావాలని కోరుకున్నాడు చెప్పండి. నాకు ఆస్తి కావాలన్నా, డబ్బులు కావాలన్నా, బంగారం కావాలన్నా ఏం కోరుకున్నాడు? జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అదే మనల్ని అడిగితే ఏం కోరుకుంటాం మనం? అయ్యా నాకు మంచి ఇల్లు అయ్యా అని అడుగుతాం. లేదా మంచి బంగళా, కారు. లేకపోతే ఆడలైతే నాకు మెల్ల చేయాలి అంటాడు. లేకపోతే ఇంకా అయ్యి కావాలని కోరుకుంటాడు. సొలొమోను రాజు అయితే చెప్పండి ఏమవుతాడు? డబ్బు వద్దన్నాడు, లేకపోతే ఆస్తులు వద్దన్నాడు, లేకపోతే ఐశ్వర్యం వద్దన్నాడు. కేవలం ఒకడే కోరుకున్నాడు. ఏంటిది? ఈ జ్ఞానం. ఎంతో మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని పరిపాలించడానికి సరైన జ్ఞానమే ఎన్నో లక్షల మంది ఉన్నారు. వారిని మంచిగా నీ యొక్క మార్గంలో నడపడానికి నాకు తగిన జ్ఞానం అయ్యా. దేవుందంట జ్ఞానం అడిగితే చెప్పండి. ఇంకా నీకు కావాల్సింది కూడా దేవుడు వేస్తాడు. నీకేది కావాలో ఖచ్చితంగా దేవుడు వేస్తాడు. మనమేమో ఈ లోకం సంబంధించిన నాకు ఆరోగ్యం ఏం అడుగుతాం, నాకు అది ఏం అడుగుతాం, లేదా నాకు ఇది అయ్యా, ఈ లోక సంబంధమే అడుగుతూ ఉంటాం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏంటిది ఆ మాట? చెప్పండి. మీరు అడిగినను మీ భోగం నిమిత్తం, మీ అక్కర నిమిత్తమే అడుగుతూ ఉంటారు. ఎక్కడుంది ఆ మాట? చెప్పండి. ఫిలిప్పీయేనా? యాకోబా? చూడండి. యాకోబులో ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం. యాకోబు 4:3 చదవండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించడకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లా. మీరు అడుగుతున్నారు మంచిదే. దేనికి? మీ కొరకే, మీ ఇంట్లో వరకే, నీ కొరకే, నీ ఇంట్లో వరకే, నీ పిల్లల కొరకే. కానీ మీ భోగాలు, మీ అవసరాలు వాటి కోసం కాదు. దేవుని యొక్క జ్ఞానం. ప్రభా నీ మందిరంలోకి వచ్చే జ్ఞానం అయ్యా. ప్రభా నీ మందిరాల్లో పనిచేసే జ్ఞానం అయ్యా. ప్రభా నీ మందిరాన్ని అమలుచే జ్ఞానం అయ్యా. ఆ జ్ఞానం మనం దేవుని అడగాలి. మన రాజు ఎటువంటి వాడు? చెప్పండి. జ్ఞానము కలిగిన. ఈరోజు మనం చదువుకునే అంశం ఏంటంటే మన రాజు శాశ్వతముండే రాజు. ఆ రాజు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి? ఒకటో చెప్పండి. మన రాజు ఎటువంటి వాడు? మహిమగల. రెండవది మహారాజు. మూడవది ప్రేమించే రాజు. నాలుగవది ఘనుడైన రాజు. ఐదవది జ్ఞానము కలిగిన రాజు. ఇంకా చూద్దామంటే ఇంకా 2 లక్షణాలు. ఎజ్రా 4వ అధ్యాయం 20వ వచనం. ఎజ్రా 4:20. ఎజ్రా 4:20.
పేజీ నంబర్ 395. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు. చాలు చాలు. ఈ లక్షణాలు యేసుక్రీస్తుకున్నాయి, దేవునికున్నాయి. చెప్పండి, బలమైన రాజు అంట. చెప్పండి, ఏ రాజు? మన రాజు బలమైన రాజు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ గురించి చేయాలి. ఈ లక్షణాలన్నీ కూడా మన దేవునికి ఉన్నాయి. బలమైన రాజు, బలమైన రాజు కాబట్టి బలమైన సైన్యం నుంచి విడిపించాడు, బలమైన ఫరో సైన్యం నుంచి విడిపించాడు. బలమైన రాజు కాబట్టి తన బలము చేత ఈ ఆలయానికి పరిశుద్ధ ఆలయానికి తోడుకొని వచ్చాడు. ఆయన బలమైన రాజు. ఆయన బాహుబలముతో ఉంటుంది. అక్కడ ఒక మాట నిర్మకాండంలో 15వ అధ్యాయంలో 13వ వచనం 14వ వచనం అనుకుంటా, బాహుబలము చేత. చదవనమాట నిర్మకాండం ఎన్నో అధ్యాయం చదువుతానండి. ఎన్నో అధ్యాయం 15 13 చదవండి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఆయన బలము చేత, ఆయన బలవంతుడైన దేవుడు, బలమైన రాజు. అందుకని దావీదు పాడుతూ ఉంటాడు, ఏమని? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఆయన నీకు నాకు బలంగా ఉన్నాడు. 7వ చదువుతారండి, కీర్తనలు 29:10. ఇంకా ఈ లక్షణం ఉంది. కీర్తనలు 29:10 చదవండి. యెహోవా ప్రళయ జనం మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైను. యెహోవా నిత్యము రాజుగా. ఎటువంటి రాజు చెప్పండి? నిత్యుడైన రాజు. 7వ లక్షణం మనం రాసుకున్న 7వ లక్షణం, నిత్యుడైన రాజు. నిత్యము సింహాసనం మీద కూర్చుంటాడు. నిత్యము ఆ సింహాసనం మీద ఆ రాజు కూర్చుంటా ఉంటాడు. నిత్యమైన రాజు, శాశ్వతమైన రాజు. ఈ లోకంలో అధికారాలు మారుతూ ఉంటాయి. 5 సంవత్సరాలు కుర్చీ మీద ఒకరు కూర్చుంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరు కూర్చుంటా ఉంటారు. ఒక 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరు పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ మన రాజు నిత్యముండే రాజు, శాశ్వతమైన రాజు. రాజు యొక్క లక్షణాలు చెప్పుకున్నాము. రాజు యొక్క లక్షణాలు. ఎలాంటి రాజు? ఎలాంటి రాజు చెప్పండి మళ్ళొకసారి. 1వది మహిమగల రాజు, 2వది మహారాజు, 3వది ప్రేమించే రాజు, 4వది కరుణైన రాజు, 5వది జ్ఞానముగల రాజు, 6వది బలమైన రాజు, 7వది నిత్యుడైన. ఈ 7 లక్షణాలు గల రాజు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఇంకొక 7 విషయాలు క్లుప్తంగా ధ్యానించుకొని ఆరాధన ప్రవేశం. 7 లక్షణాలు కలిగిన ఈ రాజు, బైబిల్ రాజు, ప్రేమగల రాజు, ధరుడైన రాజు, నిత్యుడైన రాజు, మహారాజు, బలమైన రాజు. ఇటువంటి లక్షణాలు కలిగిన రాజు నీ కొరకు నా కొరకు ఏం చేశాడో చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథం 33:22. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 33:22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయన మనలను చెప్పండి, ఆయన మనలను రక్షించాడు. ఆయన మనలను రక్షించాడు. ఈ 7 లక్షణాలు కలిగిన రాజు ఏం చేశాడంటే నిన్ను రక్షించాడు. ఆయన సింహాసనం వదిలిపెట్టి, లేదా ఆయనకున్న భోగభాగ్యాలు వదిలిపెట్టి, పరలోక రాజ్యం వదిలిపెట్టి, రాజుగా ఉండాల్సిన వాడు దీనుడై తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు, పాపుల కొరకు ఈ లోకంలో జన్మించి నిన్ను రక్షించాడు. ఇంత గొప్ప రాజువి, ఇంత గొప్ప రాజువి ఒక నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించాడు. ఒకప్పుడు ఈ రక్షణ మనం ఏం చేశాం చెప్పండి? నిర్లక్ష్యం చేశాం. ఒకప్పుడు ఈ రక్షణ మనం తృణీకరించాం. ఒకప్పుడు ఎన్నోసార్లు ఈ మాటలు విన్నాం, కానీ నిర్లక్ష్యం చేశాం, తృణీకరించాం, లేకపోతే పడచెవులు పెట్టాం, లేకపోతే ఆ దేవుడు మా దేవుడు కాదులే అని అనుకున్నాం. కానీ ఇప్పుడైతే అందుకనే ఒక పాట ఉంటుంది, ఏంటంటే అది చెప్పండి. ఎంత గొప్ప రక్షణలు
నిర్లక్ష్యము చేసేదవేలా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా రక్షణ జనమిదియేలా కాక్షణమే కనుగొనరా రక్షణ దినమిదియేలా కాక్షణమే కనుగొనరా ఇది దేవుని వరము ఇది దేవుని వరము ముదమారగై కొనుము ప్రేమామృతధారలు చిందే మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చిందే మన యేసుకు సమమెవరు మన యేసుక్రీస్తుకి సమానమైన దేవుడు ఎవరు కూడా లేరు. ఆయన నిన్ను రక్షించాడు. పాపంలో ఉంటే నరకంలో ఉంటే సైతాను లోకంలో ఉంటే లాగి బయటకు తీసుకొని రక్షించాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. ఇన్ని లక్షణాలు కలిగి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను చేయబట్టుకొని జగడగల దొంగ ఊపిలో ఉంటే నన్ను పైకి రావాలని నీ బిడ్డగా చేసుకోండి. నీ పరిశుద్ధాలయం తీసుకొని వచ్చాను. నేను ఆరాధించే బిడ్డగా చేశాను. రెండవ చూడండి, ఆ రాజు ఇంకా ఏం చేశాడు? 1 యోహాను 4:19 చదవండి. 1 యోహాను 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. మన రాజు రెండవగా ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. ఆ రాజు ప్రేమగల రాజు చెప్పుకున్నాం. ఆ ప్రేమగల రాజు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే చెప్పండి, ప్రాణం పెట్టి అంత ప్రేమించాడు. ఆ రాజు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ లోకంలో ప్రేమలు ఉంటాయి. ఇది అవకాశం ఉన్నప్పుడే, అవసరం ఉన్నప్పుడే ప్రేమ, డబ్బులు ఉన్నప్పుడే ప్రేమ, మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రేమ, లేకపోతే ఆస్తిపాస్తులు ఒక గొప్ప పేరుంటేనే ప్రేమ. అదే ఒక కుష్ఠవ్యాధుడు వస్తే ప్రేమించమనండి, ఒక రోగగ్రస్తుడు వస్తే ప్రేమించమనండి. ఈ లోకపు ప్రేమ తాత్కాలికమైన ప్రేమ. సరంట ఒక రాజుగారు రాజ్యంలో మంచిగా పరిపాలన చేస్తున్నాడు. అనుకోకుండా ఆ రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయి. అందరికి అర్థం కావట్లా. ఎవరు దొంగతనం చేస్తున్నారా? ఎన్నో రోజుల నుంచి వాళ్ళు పరిశీలిస్తున్నారు. కాపాసి అయినా కానీ దొరకలా. రాజుగారికి చెప్పారు, అయ్యా రాజుగారు మీ రాజ్యంలో ఇట్లా దొంగతనం జరుగుతున్నాయి, ఎట్లా అంటే ఆ రాజుగారు ఏమన్నారంటే, ఇక ఒక్కొక్క బజార్కి ఒక్కొక్క 5 కాపలా పెట్టాడు. ఒక్కొక్క బజార్కి ఒక్కొక్క 5 కాపలా పెట్టి సైన్యాన్ని పిలిపించాడు. రాజుగారు కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు. రాజుగారు అన్నారు, ఆ దొంగ దొరికితే మాత్రం 100 కొరడా దెబ్బలు కొట్టాల్సిందే అన్నాడు. అందరూ కూడా అలాగే అనుకుని చెట్టు కట్టేసుకోవడం అనుకున్నారు, దోలాడుతూ ఉన్నారు. ఎన్నో దొంగతనాలు జరిగాయి, దొరకలా. ఇక ఆ రోజు అందరూ కూడా సిద్ధపడ్డారు. అనుకోకుండా ఒక బజార్లో దొంగతనం జరిగింది. కనపడ్డాడు. అందరూ కూడా ఒక రగ్గు తీసుకొని కప్పి తీసుకుపోయారు. చెట్టు కట్టేశారు. తెల్లారు అందరూ పిలిపించారు. రాజుగారు అందరూ పిలిపించారు. ఆ రాజులో అందరూ పిలిపించి ఆ దొంగను పట్టుకొని కట్టేసి అందరి ముందు ముసుగు పడ్డారు. ఏమన్నా చెప్పండి, ముసుగిప్పేసరికి ఆ దొంగ ఎవరు రాజుగారి కన్న కొడుకే. ఎవరంటే ఆ దొంగ రాజుగారి కన్న కొడుకే. ముసుగిప్పేశారు. రాజుగారు నిలబడ్డాడు, సైన్యం నిలబడింది, అందరూ నిలబడ్డారు, చెట్టు కట్టేశారు. 100 కొరడా దెబ్బలు చెప్పారు రాజుగారు. మీ అబ్బాయిగా వదిలేద్దామా? కొంతమంది అడిగారు. ఇంకొంతమంది అడుగుతున్నారు, అయ్యారు మీ అబ్బాయిగా ఏం కాదులే, మళ్ళీ అవన్నీ అంత రెట్టింపిస్తారు కదా మీరు, ఇచ్చేది ఏం కాదులే అంటున్నారు. రాజుగారు ఒప్పుకోవాలా, కొట్టాల్సిందే. తప్పు జరిగిన వాళ్ళకి శిక్షించాల్సిందే. 100 కొరడాలు కొట్టాలి. సైన్యానికి అప్పు చెప్పాడు. ఒక్కొక్కరు కొడుతున్నారు. కొట్టేటప్పుడు రాజుగారు కూడా పోయి ఆ కుమారుని వాడేసుకున్నాడు, కౌగులించుకున్నాడు. ప్రేమించాడు కాబట్టి కుమారుని వాడేసుకున్నాడు. సగం డబ్బులు రాజుగారికి, సగం డబ్బులు కుమారునికి.
సగం డబ్బులు భరించాడు. ఎందుకంటే రాజుగా శిక్ష వేయాలి, కుమారుడిగా ప్రేమించాలి. ఈ రాజుగారు శరీరపు తండ్రి సగం డబ్బులు భరించాడు. కానీ మన పరమ తండ్రి మనకి ఏ శిక్ష రాలేదు, ఏ శిక్ష రాలేదా, ఏ దెబ్బ రాలేదా, ఏది కూడా మనకి ఏ మాత్రం నష్టలేదు. మొత్తం తానే భరించాడు, మొత్తం తానే దెబ్బలున్నాడు, తానే రక్తంగా వచ్చాడు, తానే ఉమ్ము వేశాడు, గుద్దాడు. ఎన్నో చిత్రహింసలు. పూర్తిగా నీకు నాకు మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఒక్కడు కూడా చేసుకున్నాడు. అంతగా ప్రేమించిన ఆ రాజు నీ కొరకు నా కొరకు ప్రేమించి ప్రాణాన్ని చెప్పండి. ఆ రాజుగారు మనకి ఏం చేశాడు? ఒకటోది ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు. ఒకటోది రక్షించాడు, రెండోది ప్రేమించాడు. మూడోదిగా చూద్దానండి. మూడోదిగా కీర్తనలు 136:24. కీర్తనలు 136:24. మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించను. చాలు. ఆ రాజుగారు ఇంకోటి ఏం చేశారంటే చెప్పండి? శత్రువుల చేతుల నుండి విడిపించాడు. శత్రువుల చేతుల నుండి, దుర్మార్గుల చేతుల నుంచి. ఒక్కోసారి చెప్పండి ఎవరు శత్రువు అవుతారు? మన శరీరమే మన శత్రువు అయిపోయింది. మన చేతులే, మన కాళ్ళు, మన చేతులే శత్రువు అయిపోతాయి. ఈ శత్రువుల చేతుల నుంచి విడిపించాడు ఆయన. విడిపించిన రాజు, ఎన్నోసార్లు అంధకారంలో, ఎన్నోసార్లు చావు చీకట్ల లోయల్లో, ఎన్నోసార్లు కఠిన పరిస్థితుల్లో, ఎన్నోసార్లు శ్రమల్లో, ఎన్నోసార్లు ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో మనకు తెలియకుండానే మనల్ని విడిపించాడు. మనకు తెలియకుండానే మనల్ని కాపాడాడు. శత్రువుల చేతుల నుంచి విడిపించాడు. ఎన్నో శ్రమలు, దుఃఖాలు. ఈరోజు రక్షించబడక ముందు, రక్షించబడిన తర్వాత కూడా ఎన్నో సమస్యలు. వాటన్నిటి నుంచి విడిపించి భయపడకు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? భయపడకు, భయపడకండి. ప్రతి నిమిషం వాగ్దానం ఇస్తున్నాడు. శత్రువుల చేతుల నుంచి విడిపించాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. చూద్దాం ఇంకా ఏం చేశాడు? కీర్తనలు 48:14. కీర్తనలు 48:14. ఈ దేవుడు సదాకాలం తోడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. చెప్పండి, ఇప్పుడు దాకా మరణం దాకా 1 సంవత్సరం కాదు. నువ్వు రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం తీసుకుంటే చాలు. మధ్యలో తప్పిపోయినా కూడా ఆయన లాక్కొని వస్తాడు. మధ్యలో దారి తప్పినా కూడా ఒక కుడివి కానీ ఎడమ కానీ పోతుంటే ఏమంటున్నాడు ఆయన? ఇదే సరైన త్రోవ, ఇదిగో ఇదే సరైన త్రోవ, ఈ త్రోవలోకి రండి హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కొన్నిసార్లు రోగాలు కూడా తీసుకొని వస్తాడు, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తీసుకుని వస్తాడు. ఎప్పుడు దాకా ఆయన మరలా తిరిగి వచ్చి ఎప్పుడు దాకా ఆయన్ని విడిపిస్తాడంటే మరణం వరకు. చెప్పండి, ఎప్పుడు దాకా అంటే మరణం వరకు నడిపించే దేవుడు ఆయన. మరణం దాకా నడిపించే దేవుడు. ఆ రాజు మరణం దాకా తోడుగా ఉండే. చూద్దాం ఇంకా 5వ విషయం. ఎఫెసీ 1:6. ఆ రాజు ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 మధ్య భాగంలో చూద్దాం, లాస్ట్ లో చూద్దాం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తును మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ రాజు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ మందిలో ఉన్నాం మనం. ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు నేను ఈ మందిలో చేరి ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. ఏర్పరచుకోకపోతే ఎక్కడో తిరిగేవాడు, ఎక్కడో సంచరించేవాడు.
అదే ఈ టైంలో బతుకున్న వాళ్ళు లేకపోతే కాదు తెలియదు. ఆయన ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకున్న రాజు. జగత్తు పునాది వేయబడక ఇప్పుడు కాదంట, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. చూడండి, ఆ రోజుగా ఎటువంటి రాజు ఆయన ఏం చేశాడు? ఆయన హోషేయ గ్రంథం, హోషేయ దానియేలు తర్వాత ఉంటుంది 6వ అధ్యాయం 747వ పేజీ. 6వ అధ్యాయం మొదలు వచ్చింది. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనము చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. చాలు. యెహోవా రాజు ఏం చేశాడు? నీకు నాకు చెప్పండి, ఏం చేశాడు? ఆయనే మనల్ని స్వస్థపరిచాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడు? నీకు నాకు చెప్పండి. ఒకటోది ఏం చేశాడు? రక్షించాడు. రెండవది ప్రేమించాడు. మూడవది శత్రువు చేతుల నుంచి విడిపించాడు. నాలుగవది మరణము దాకా నడిపిస్తున్నాడు. ఐదవది ఏర్పరచుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. ఆరవది స్వస్థపరిచిన రాజు, స్వస్థపరిచాడు. రోగాలు కాదు, లేకపోతే ఒంట్లో ఉన్న సమస్యలు కాదు, పాపరోగం నుంచి. ఇలాగ రోగం అయితే ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 10 రూపాయలు టాబ్లెట్ వేసుకుంటే, లేకపోతే 50,000 లేకపోతే 1,00,000 పెద్ద రోగం అయితే, ఇంకా అయితే 10 లక్షలు, ఇంకా ఎక్కువ కావచ్చేమో. ఇలాగ రోగం పోవడానికి, పాపరోగం పోవడానికి కొన్ని కోట్లు ఇచ్చినా కూడా పాపరోగం కాదు. పాపరోగం నుంచి స్వస్థత ఇచ్చాడు. ముందు ముఖ్యంగా ఈ లోక రోగం ఉండి చనిపోతే పరలోక రాజ్యానికి పోతాం. ఈ లోక రోగం ఉండి గుండె నొప్పులు, క్యాన్సర్ లేకపోతే ఇంకేదో ఇంకా భయంకరమైన జబ్బు నుండి యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరలోకానికి పోతాం. పాప రోగం ఉండి యేసుక్రీస్తుని అంగీకరిస్తే చెప్పండి, అగ్నిగుండానికి పోతాం. పరలోక రాజ్యం లేదు. పాప రోగులకి పరలోక రాజ్యం లేదు. ఈ లోకంలో శరీరంలో ఏ రోగం ఉన్నా పర్వాలా, ఏ రోగం ఉన్నా పర్వాలా, యేసుక్రీస్తుని అంగీకరిస్తే చచ్చిపోతే పరలోక రాజ్యంలో ఉండవు యుగాలు. కానీ పాప రోగం ఉండి దొంగతనం, మాయ, మోసం, అబద్ధం, వ్యభిచారం, నీ తలంపులు ఎటువంటి అయినా తిని తాగి సుఖించి నీ సంవత్సరం జీవించి ఏదో నేను కూడా భక్తి చేస్తున్నాలే, ఏదో నేను కూడా మందిరానికి వెళ్తున్నాలే, నేను కూడా పూజలు చేస్తున్నాలే, నేను కూడా తీర్థయాత్ర చేస్తున్నాలే అని అనుకొని తృప్తి పడుతున్నావేమో. నీ భక్తి అంతా వృధా, నీ భక్తి అంతా బురదలో పోసిన పనిలే ప్రియాశ్రమ. నువ్వు పాపరోగి. ఆ పాపరోగం పోకపోతే పరలోక రాజ్యంలో అగ్నిగుండమే, నరకమే. ఒకప్పుడు నువ్వు నేను కూడా చెప్పండి పాపరోగులు. ఆ పాపరోగాన్ని చెప్పండి ఆయన స్వరక్తము చేత, ఆ గొర్రెపిల్ల అమూల్యమైన రక్తము చేత, పరిశుద్ధ రక్తము చేత, విలువ పెట్టి కొనబడిన రక్తము చేత ఈ పాపరోగాన్ని కడిగాడు, స్వస్థత ఇచ్చాడు. చివరిగా ఇంకొకటి చూసుకుందాం. 6వ గంటలో రండి. అదే హోషేయ 6వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినం ఆయన మనల్ని స్థిరపరచును. చెప్పండి. చివరిగా ఆ రాజు మనల్ని బ్రతికించాడు. స్వస్థపరచడం మాత్రమే కాదు, ఆయన బ్రతికించాడు. ఈ లోకంలో బ్రతకాలంటే ఏం కావాలి చెప్పండి? ఈ లోకంలో బ్రతకాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలా, లేకపోతే ఆస్తులు కావాలా, లేకపోతే బంగారం కావాలా? బంగారం అంతా ఉన్నాయి, ఆస్తులు అంతా ఉన్నాయి, డబ్బులు అంతా ఉన్నాయి, తినడానికి అన్నం లేదు. చెప్పండి, బ్రతికేస్తాయా? బంగారం, ఆస్తి, డబ్బులు అయినా బ్రతికేస్తాయా? ఈ లోకంలో బ్రతకాలంటే ఆహారం కావాలి, ఈ లోకంలో బ్రతకాలంటే నీళ్లు కావాలి. ఈరోజు దేవుడు కూడా స్వస్థపరచడం మాత్రమే కాదు, కానీ మనల్ని బ్రతికిస్తున్నాడు. ఎట్లా? ఆయన శరీరం అనే ఆహారం, ఆయనే ఆహారంగా వచ్చాడు, ఆయనే జీవాహారముగా. ఆయన అంటాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు మరి అన్నట్టుకి నేనే జీవాహారం, నేనే జీవాహారం. ఈ ఆహారాన్ని తినేవాడికే పరలోక రాజ్యం. ఈ జీవాహారాన్ని తినకపోతే, ఈ జీవాహారాన్ని
బిడ్డలాక బ్రతుకున్నా కూడా చెప్పండి చనిపోయినట్టే. బ్రతుకుడు పేరుకు మాత్రం బ్రతుకుంటాం, పేరుకు మాత్రం చూస్తాం, పేరుకు మాత్రం మాట్లాడతాం. శవాల లెక్క దేవుని దృష్టిలో. ఆ రాజు మనల్ని బ్రతికించాడు. అట్లా ప్రభా నీ వాక్యమనే ఆహారం చే, నీ వాక్యమనే ఆహారం చే ప్రభా, నీ రక్తము చే, నీ శరీరంతో అంటాడు. నా శరీరము నా రక్తంలో చేయి వేసేవాడే నిత్యజీవం కలిగిన వాడు. అంచుతనం లేపుతా నేను, లేకపోతే లేపను అగ్నిగుండానికి అప్పచెప్తా. ఒకప్పుడు అగ్నిగుండానికి అప్పచెప్పిన పరిస్థితి, అటువంటి పరిస్థితి నుంచి విడిపించి ఈ రాజు మనల్ని బ్రతికించాడు. చెప్పండి, ఇంకా బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మంచి గోధుమతో, తృప్తికరమైన ఆహారంతో, సమృద్ధమైన పంటతో పోషిస్తూ వస్తున్నాడు. అందుకే మనం ఆరాధించాలి. ఈ రాజు ఇటువంటి రాజు నీ కొరకు నా కొరకు ఇన్ని లక్షణాలు చేసి ధీరుడుగా, దరిద్రుడుగా, చెప్పండి, అందరి చేత దూషింపబడి, కొట్టబడి, ఉమ్మివేయబడి, ఆయన శిలలో వేసినప్పుడు యూదులకు రాజు అని పెట్టారు. లోకస్వార్త చివరిగా మనం ఇంకో వచనం చూసుకొని ముగించుకుందాం. 23:38 లోకస్వార్త 23:38. ఇతడు యూదుల రాజని, పై విలాసము, ఇతడు యూదుల రాజని, చాలా మాట సార్, అతడు యూదుల రాజు అని పెట్టారు అక్కడ. ఆ రాజు గొప్ప రాజు, మహిళల రాజు, మహారాజు, ప్రేమల రాజు, బలమైన రాజు, ఓ రకరకాల లక్షణాలు కలిగిన రాజు, జ్ఞానం కలిగిన రాజు, ఘనమైన రాజు, నిశ్చయమైన రాజు. అవన్నీ వదిలిపెట్టుకుని ఈ లోపలికి వచ్చి అందరి చేత గేణ చేయబడి ఎగతాళి వేశారు. నువ్వు యూదుల రాజుగా లే, నువ్వు మరణాలు చచ్చిపోయిన లేపుగా, ఇప్పుడు నిన్నువే లేపు, ఆ సేవలు కూడా తీసుకో, లేదా దెబ్బలు చేసుకో. నువ్వు దెయ్యాలకు అధిపతిగా ఉన్నారు, దూషించారు, ఓ గేలు వేశారు, కొడలతో దెబ్బలు. ఇవన్నీ ఎవరి కొరకు చెప్పండి? అంత పెద్ద రాజుగా ఉండి కూడా నీ కొరకు నా కొరకు తగ్గించుకోండి, నీ కొరకు నా కొరకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ప్రాణాలు పెట్టి, ఈ లోకంలోకి వచ్చి 20 రక్తాలుగా వచ్చారు. మన మధ్య 2 రోజులు అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చేసినా చేతులకు దండం పెట్టండి. వాళ్ళు ఎంత స్థితి, ఎటువంటి స్థితి, ఎటువంటి గొప్పలు వచ్చి పరిచయం చేసుకుంటా చిన్న వాటర్ బాటిల్ ఇచ్చినా దాన్ని వాళ్ళకి ఏదైనా పరిచయం చేస్తే చేతులకు దండం పెడతారు. అంటే వాళ్ళకి నేను అనుకున్నా, ఏంది ప్రతిదానికి చేతులకు దండం పెడుతున్నారు అని అనుకున్నా. అంటే వాళ్ళ యొక్క దేన స్థితి, తగ్గించుకునే స్థితి. మన రాజు అంతకంటే దీనుడుగా, దరిద్రుడుగా విలాసాలకు వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి, ఫిలిప్పీయులు రాసిన పత్రికలో చూస్తా ఉంటాం. ఆయన ఎన్నో భాగవాక్యాలు వదిలిపెట్టుకొని, సున్నా వేసుకొని, తగ్గించుకొని, దీనుడుగా విలాసాలకు వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించుకుని, ప్రభా అన్ని లక్షణాలు ఎంత గొప్ప రాజువే ప్రభా, నా కొరకు 7 కార్యాలు చేశాడు. 7 కార్యాలు చెప్పండి. ఒకటోది ఏం చేశాడు ఆయన? ఒకటోది రక్షించాడు, రెండవది ప్రేమించాడు, మూడవది శత్రువుల చేతుల నుంచి విడిపించాడు, నాలుగవది మరణం వరకు తోడుగా ఉంటున్నాడు, మరణం వరకు కావలస్తున్నాడు, ఐదవది ఏర్పరచుకున్నాడు, ఆరవది స్వస్థపరిచాడు, ఏడవది బ్రతికించాడు. ఏ రాజు ఆయన? మహిమగల రాజు, మహారాజు, ప్రేమించే రాజు, గర్వైన రాజు, జ్ఞానం కలిగిన రాజు, బలమైన రాజు, నిశ్చయ రాజు. ఇన్ని లక్షణాలు కలిగిన రాజు నీ కొరకు నాకు ఇన్ని కార్యాలు చేస్తే ఈ లోకంలో మనం ఆయన ఆరాధించలేమా, ఆయన స్థుతించలేమా? అటువంటి ఆరాధన చేసే దేవుడు మనల్ని సిద్ధపరచును కాక. ఆమె 2 పడదాం, పాట పాడుకుందాం, దేవుని స్థుతించుకుందాం.